8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించే ఒక మంచి బ్రేక్ఫాస్ట్, హెవీ లంచ్, ఈ 2 సార్లు తినే డిన్నర్ మానేసే గొప్ప ఆరోగ్య రహస్యాన్ని ఇక్కడ తెలియచేయబోతున్నాను. మీరు గట్టిగా బ్రేక్ఫాస్ట్ తిని 2-3 గంటలకి హెవీ లంచ్ తిని ఆ తర్వాత నుంచి ఇక ఏమీ తినకుండా పొట్టక సెలవిస్తే 2 సార్లు తిని ఈవినింగ్ ఇక కంప్లీట్గా నైట్ అంతా పొట్టక రెస్ట్ ఇస్తే మీకు మంచి లాభాలు వస్తాయి. గాఢ నిద్ర పట్టడానికి ఒకటి ఎందుకు పడుతుంది వివరిస్తాను. రెండోది బరువు బాగా తగ్గటానికి. మూడవది అసలు డయాబెటీస్ రాకుండా రక్షించుకోవటానికి. నాలుగవది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లాంటివి బాగా తగ్గటానికి. అతి ముఖ్యమైన లాభం, మీ లోపల శరీరం అంతా కూడా ఆటో రిపేరింగ్, ఆటో క్లీన్ మోడ్లోకి 13-14 గంటలు పైకి పడి వెళ్ళి మిమ్మల్ని హెల్దీగా ఉంచటానికి అన్నిటికంటే గొప్పది ఆటోఫాగీ మెకానిజం 14-15 గంటల వరకు సుమారుగా జరుగుతుందన్నమాట. ఇది తిరుగులేని ఆరోగ్య రహస్యం. ఏమన్నా నష్టాలు వస్తాయేమో స్నాక్స్ తినకపోతే, ఈవినింగ్ డిన్నర్ తినకపోతే, అంత గ్యాప్ ఇస్తే అనుకుంటారా? నష్టం జీరో, మొత్తం లాభాలే. అలాంటి ఈ బ్రేక్ఫాస్ట్, లంచ్ మాత్రమే తిని డిన్నర్ మానేసే హెల్దీ టెక్నిక్ని సైంటిఫిక్గా వివరణగా ఒకటి ఆలోచిద్దాం. మనం తినే ఆహారాలు జీర్ణమై రక్తం లోపలికి వెళ్తాయి మనకు శక్తినివ్వటానికి. శక్తి రక్తంలోకి వెళితే రాదు, పొట్టలోనూ రాదు, తెలుసు కదా అందరికీ. రక్తములో పదార్థాలు, చక్కెర పదార్థాలు ఇవన్నీ కణము లోపలికి వెళితే కణము లోపల ఫైర్ అయ్యి మనకు శక్తి వస్తుంది. మరి రక్తంలో చక్కెర కణము లోపలికి వెళ్ళాలంటే ఇన్సులిన్ అనేది కావాలి. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ ఉదయం 8-9 గంటల నుంచి ప్రారంభమై ఇక పెరుగుతూ ఇన్సులిన్ ఉత్పత్తి, అంటే ప్యాంక్రియాస్ గ్రంథిలో బీటా కణాలు ఇలా సూర్యుడి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచే డిజైన్ న్యాచురల్గా వచ్చింది దానికి. అది మధ్యాహ్నం 12-1 గంట వరకు బాగా పీక్ లెవెల్లో ఇన్సులిన్ వెళుతుంది. అక్కడి నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి క్రమేపీ తగ్గుతుంది. మరి ఇన్సులిన్ ఉన్నప్పుడు మనం తిని ఇన్సులిన్ తగ్గిపోయేటప్పుడు మనం మానేస్తే అనేక జబ్బులు రాకుండా ఉంటాయి. అందుచేత మనం చేసే పనికి శ్రమ తక్కువ, ఆహారం ఎక్కువైపోయి మనం చేసే పనికి తగ్గట్టు ఆహారం తినటం లాజిక్ని మిస్ అవుతున్నాం. అందుకని పనికి మించిన ఆహారం తినేసరికి ఇవన్నీ కూడా తిన్న ఆహారాలు ఎక్కువై చక్కెర గాను, కొవ్వు, కొలెస్ట్రాల్ కానీ ఇట్లా మారిపోయి రకరకాల సమస్యలు వస్తున్నాయి. అందుచేత మీరు హెవీ బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ 2-3 గంటలకైనా సరే గట్టిగా తినేసి ఇక ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ తినకపోతే ఇక ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతున్నది కదా ఈవినింగ్ అయ్యేసరికి. అప్పుడు మనం తిన్నవన్నీ కూడా రక్తంలో ఎక్కువయ్యేసరికి అక్కడి నుంచి అన్నీ ఈ కొవ్వు, కొలెస్ట్రాల్ పెరగటాలు, ఫ్యాట్ కన్వర్షన్ పెరగటాలు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటాలు అన్నిటికీ రీజన్ అది. ఎప్పుడు తినాలో అప్పుడు తినాలి, ఎప్పుడు మానాలో అప్పుడు మానాలి. పూర్వం రోజుల్లో మరి తిన్నారు కదా అనొచ్చు. వాళ్ళంతా కష్టపడి బాగా పనిచేశారు కాబట్టి వాళ్ళకి మూడోసారి ఈవినింగ్ 5-6 గంటలకు డిన్నర్ తిన్నారు. అప్పటికైనా కొంత ఉంటుంది కాబట్టి పర్లేదు. మనం ఇప్పుడు పని తక్కువతో స్నాక్స్, మళ్ళీ రాత్రి 10ంటికి డిన్నర్ తినేసరికి ఈ 2 ఆహారాలు మనల్ని జబ్బులు బారిన పాడేటట్టు చేయడానికి ప్రధాన శత్రువుల్లాగా మనకు హాని కలిగించేవిగా ఉంటున్నాయి. అందుకని ఆ రెండుటిని ఎత్తేస్తే ఎందుకు జబ్బులు రావు, ఈ 5 లాభాలు ఎందుకు వస్తాయి అనేది ఒక్కొక్కటి వివరణ తీసుకుంటే, ముందు అసలు డయాబెటీస్ రాదు, వచ్చినా తగ్గుతుంది. ఎందుకు? రక్తం లోపలికి వెళ్ళిన చక్కెర, ఎంత చక్కెర వెళితే దానికి తగ్గట్టు ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు, ప్యాంక్రియాస్లో బీటా కణాలు దాని డిజైన్ ఈ టైంకి బాగా ఉత్పత్తి చేయాలి, అవి యాక్టివ్గా ఉంటాయి. కాబట్టి అలాంటి ఇన్సులిన్ ఉత్పత్తి బాగా వచ్చి వచ్చిన చక్కెర వచ్చినట్టు కణం లోపలికి పంపేటట్టు ఇన్సులిన్ నేను రెడీ అంటుంది. అందుకని రక్తంలో చక్కెర కణం లోపలికి వెళ్ళిపోతుంది. ఉదయం టిఫిన్ తిన్నాక, మధ్యాహ్నం లంచ్ తిన్నాక మనం పని చేస్తాం కదా, కూర్చోవట్లేదు కదా. కాబట్టి ఆ పనిలో కొంత ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇన్సులిన్ తీవ్రత
పీక్ లెవెల్లో ఉంది కాబట్టి ఇప్పుడు తినటం వల్ల షుగర్ రాకుండా రక్తంలో చక్కెర మిగలకుండా లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి షుగర్ వ్యాధి వచ్చిన వారికి కంట్రోల్లోకి బాగా రావడానికి, మెడికేషన్స్ పోవటానికి, లేని వారికి ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్న హెరిడిటరీగా షుగర్ వచ్చి తీసుకున్న వారికి కూడా డయాబెటీస్ రాకుండా రక్షించుకోవటానికి ఇది మంచిది. తిన్నాము, పనిచేసాము, రక్తంలో చక్కెర ఖర్చు అయిపోతుంది. ఇక మిగిలితే కదా కొవ్వుగా మారాలన్నా, దాన్ని బాడీ కొలెస్ట్రాల్ ఇట్లా ట్రైగ్లిజరైడ్స్ ఇట్లాంటివన్నీ కన్వర్ట్ చేయాలంటే మిగిలితే కదా. అందుకని రక్తములో చక్కెరని మనం లంచ్ తినేసి ఆపేస్తున్నాం కాబట్టి నియంత్రించేస్తున్నాం. కాబట్టి ఇక రాత్రిపూట మీరు తిన్న ఆహారం ద్వారా వచ్చిన చక్కెర ఖర్చు అయిపోతుంది, కొంత లివర్లో స్టోర్ అవుతుంది. ఇక రక్తంలో ఉండాల్సిన లెక్క మాత్రమే ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్సెస్ లేదు కాబట్టి వెయిట్ పెరగరు, ఎక్సెస్ లేదు కాబట్టి రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ మీకు పెరగవు. అందుకని గుండె జబ్బులు రావడానికి కారణమయ్యే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ బాగా తగ్గటానికి రక్తంలో చక్కెరని కంట్రోల్ చేయటమే మెయిన్ రీజన్. అట్లాగే ఒబిసిటీకి కూడా మీరు నూనె కంటే ఎక్కువ పిండి పదార్థాలు తినేస్తున్నారు. అందుకని పిండి పదార్థాలు ఎంత కట్ చేసుకుంటే అంత మంచిది. సాయంకాలం తినట్లేదు కాబట్టి నైట్ అంతా ఇక ఫ్యాట్ కన్వర్షన్ జరగదు. ఇది ఒక లాభం. 4వది, నిద్ర బ్రహ్మాండంగా పడుతుంది. పుట్టిన తర్వాత ఎంత మంచి నిద్ర ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయనంత గొప్పగా నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే 5 నిమిషాలు 4 నిమిషాలు నిద్రలోకి జారుకుంటారు. 9-10 గంటలకే నిద్ర వచ్చేస్తుంది. అన్ని అవయవాలు పడుకుంటే గాఢ నిద్ర. మీరు ఎర్లీగా 3-4 లంచ్ తినేస్తున్నారనుకోండి, 7-8 అరిగిపోతుంది. పడుకున్న దగ్గర నుంచి ఈ అవయవాలన్నీ పడుకున్నట్టు పొట్ట, ప్రేగులు, ప్యాంక్రియాస్, లివర్ ఇవన్నీ రెస్ట్ తీసుకుంటాయి. గుండె, ఊపిరితిత్తులు కూడా డైజెషన్ లేకపోతే వాటికి లోడ్ తగ్గిపోయి అవి కూడా తక్కువ పనిచేస్తాయి. ఆగవు కానీ 10-15 సార్లు గుండె, లంగ్స్ 15-20 సార్లు తక్కువ పనిచేస్తుంది పొట్టకు ఆహారం లేకపోతే. ఇవన్నీ రెస్ట్ తీసుకుంటే గాఢ నిద్ర పడుతుంది. ఇది 4వది. నిద్ర సమస్య బ్రహ్మాండంగా సెట్ అవుతుంది దీనివల్ల. ఇక 5వది, ఎప్పుడైతే డైజెషన్ బటన్ ఆన్ అవుతుంది, ఎప్పుడైతే డైజెషన్ బటన్ ఆఫ్ అవుతుందో మీ శరీరము ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్ బటన్ ఆన్ చేసుకుంటుంది. దాన్నే ఆటోఫాగే అంటారు. మనం ఎర్లీగా 4-3 లంచ్ తినేసేసి ఇక స్నాక్స్, డిన్నర్ మానేసినందువల్ల పొట్టా ప్రేగులు పడుకుంటాయి. కాబట్టి ఆటోఫాగే బటన్ ఆన్ అవుతుంది. రాత్రి 8 గంటల నుంచి మీ రిపేరు, క్లీనింగ్ బటన్ ఆన్ అయ్యి రేపు ఉదయం మళ్ళీ 8-9 మీరు బ్రేక్ఫాస్ట్ చేసేది 12-13 గంటల పాటు మీ లోపల రిపేరు, క్లీనింగ్ బటన్ ఆన్ అయ్యి మిమ్మల్ని లోపల సెల్స్ అన్నీ క్లీన్ చేసుకుంటూ, బాడీ పూర్తిగా డీటాక్స్ చేసుకుంటూ, లివర్ అన్నిటినీ కెమికల్స్ని బ్రేక్ డౌన్ చేసి క్లీన్ చేసేయటం, ఇవన్నీ పర్ఫెక్ట్గా జరుగుతాయి. అసలు జబ్బులు రాకుండా ఇమ్యూనిటీ బాగా పెరగటానికి, మీ ఆయుష్ పెరగటానికి ఎన్ని గంటలు పొట్టా ప్రేగులు ఖాళీ ఉంటే అంత మంచిదన్నమాట. అందుకని సూర్యాస్తమయ్యేసరికి హార్మోన్స్ అన్నీ తగ్గిపోతాయి. కార్టిజాల్ హార్మోన్, ఎడ్రినలిన్ హార్మోన్ ఇవన్నీ రాను చీకటి పడే కొద్దీ తగ్గిపోతాయి. అందుకని హెవీ బ్రేక్ఫాస్ట్ తినండి, హెవీ లంచ్ తినండి మీకు కావలసినట్టు. డిన్నర్ మాత్రం తినకుండా మానేసి చూడండి. ఏం లేదండి, ఇన్నాళ్ళు తిన్నాం, ఒక 21 రోజులని ఒక నియమం పెట్టుకుని 21 రోజులు ఆచరించి చూడండి. స్టడీ చేయండి, మిమ్మల్ని మీరు గమనించుకోండి నేను చెప్పిన ఫలితాలు ఎట్లా ఉంటున్నాయి అనేది. 21 రోజులు తిన్నవారెవరు అది ఒక అలవాటుగా మారుతుంది 21 డేస్లో. తర్వాత ఎప్పటికీ ఇది ఎంత హాయిగా ఉందని మీరు కంటిన్యూ చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో లంచ్ లేట్ అయినా మీకు ఇబ్బంది లేదు. అప్పుడు 2ంటికి తినాల్సింది 3ంటికి తిన్నా, 3:30కి తిన్నా ఇబ్బంది లేదు. ఇలాంటి హెల్దీ డైట్ ప్లాన్స్ని మీ జీవితంలో భాగంగా చేసుకుని ఆచరించి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది, మీ ఆరోగ్యం మీ ఇంట్లో ఉందని మీరే నిరూపించుకోండి. మన ఆరోగ్యం డాక్టర్ల చేతిలో, మందుల చేతుల్లో లేదని మరవకండి. అందరికీ నమస్కారం.